హరే కృష్ణ. నేను ఈ వీడియోలో శ్రీమద్ భాగవతం యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వబోతున్నాను. శ్రీమద్ భాగవతాన్ని వేదవ్యాసుల వారు 5000 ఏళ్ల క్రితం రచించారన్నమాట. దీని 12 స్కందాల కింద విభజించబడింది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఈ భాగవతం ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు, ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అనువదించారు సంస్కృతంలోకి. ఆ సంస్కృతంలో ఉన్న శ్లోకానికి ఇంగ్లీష్లో అర్థాన్ని, నెక్స్ట్ ఫుల్ ట్రాన్స్లేషన్, దాని తర్వాత దీనికి ఒక్కొక్క శ్లోకానికి భాష్యం రాయడం జరిగింది. ఆయన కృప వల్ల మనం ఈరోజు భాగవతం గురించి చర్చించుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు నేను భాగవతం గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను అన్నమాట. మొత్తం భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి, 18,000 శ్లోకాలు. ఈ శ్రీమద్ భాగవతం అంటే అర్థం ఏంటంటే ద బ్యూటిఫుల్ సైన్స్ ఆఫ్ గాడ్, అంటే భగవంతుడి యొక్క పూర్తి జ్ఞానం అన్నమాట. భగవత్ తత్వ విజ్ఞానం, భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది మనం భాగవతం కనుక చదివినట్లయితే. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణ జ్ఞానం, ఆయన అవతారాలు, ఆయన భక్తుల గురించి సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం ఈ భాగవతం చదివి పొందొచ్చు అన్నమాట. ఏంటి భాగవతం యొక్క ప్రాముఖ్యత అంటే, ఈ భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది. ఇందులో భాగవతాన్ని వేదాంత సారంగిని చెప్పారనమాట. అంటే మొత్తం అంతటి సారం ఈ భాగవతంలో ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మొత్తం వేదాంత సారం అనేది వేదాంత సూత్రంలో ఉంటుంది. ఈ వేదాంత సూత్రాన్ని వేదవ్యాసుల వారు రాయడం జరిగింది. ఈ వేదాంత సూత్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే చాలామంది ఆచార్యులు, గురువులు కూడా దానికి వ్యాఖ్యానం, భాష్యం రాయడం అంటే జరుగుతుంది. కానీ వేదవ్యాసుల వారే స్వయంగా ఆ వ్యాఖ్యానం రాస్తే అదే శ్రీమద్ భాగవతం. అందుకే ఒక శ్లోకం ఉంటుంది, అంత పాష్యానం బ్రహ్మసూత్రానం అని చెప్పి భాగవతంలో ఒక సూత్రం చెప్పబడింది. సో మనకు వేదాంతం అర్థం చేసుకోవాలన్నా, వేదాలు అర్థం చేసుకోవాలన్నా ఖచ్చితంగా కూడా భాగవతం చదవాల్సిందే. అందుకే భాగవతం యొక్క మొదటి శ్లోకం ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాదస్య యథా అన్వయాత్ అని చెప్పి మొదలవుతుంది. ఈ జన్మాదస్య యథా అన్వయాత్ అని మనకు వేదాలలో కానీ వేదాంత సూత్రాల్లో కానీ మనం చూడొచ్చు అన్నమాట. అంటే ఈ సృష్టి అంతా ఎలా మొదలైంది, సృష్టే కాదు, సృష్టి స్థితి లయ, దీని అంతటికి కారకుడు ఎవరు, అప్పుడు ఆ పేరు డైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ అని. అంటే ఆ వాసుదేవుడి నుంచి సృష్టి అనేది, ఈ సృష్టికి కారకుడు అనమాట. ఈ సృష్టి అనేది వస్తుంది, ఈ సృష్టిని మెయింటైన్ చేసేది, చివరికి ఆయనలో లయం చేసుకునేది కూడా మొత్తం అంతా వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇదే అనమాట. సో భాగవతం అనేది మనకి జన్మాదస్యత అన్వయాత అని చెప్పి మనకి వేదాల్లో ఉంటుంది. కానీ అది నిజంగా చేసేది ఎవరు అని చెప్పి మనకి భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మనకి చాలా పురాణాలు ఉన్నాయి. అన్ని పురాణాల్లో కల్లా కూడా భాగవతం అనేది ఉత్తమమైన పురాణం అన్నమాట. మనకు ఒక శ్లోకం ఉంది భాగవతంలో, నిగమకల్ప తరోర్ గలితం ఫలం. అంటే ఏంటంటే ఒక వేదాలు పురాణాలని ఒక కల్పతరు చెట్టు, అంటే కోరికలను తీర్చే చెట్టు కింద మనం పోల్చుకుంటే ఆ చెట్టుకు పండిన ఫలమే ఈ శ్రీమద్ భాగవతం అన్నమాట. అంటే చాలా జ్యూసీగా, తినడానికి రెడీగా ఉండే ఫలాన్ని ఈ భాగవతంతో కంపేర్ చేయడం జరిగింది. ఈ కాలంలో మనకి భాగవతం ఏ రకంగా రెలవెంటో చూద్దాం. యాక్చువల్గా కలియుగంలో ఉన్న వ్యక్తుల యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట భాగవతంలో. ఏంటంటే మంద సుమంద మతయ మంద భాగ్య ఉపద్రుత. అంటే మంద అంటే లేజీ అనమాట. లేజీ అంటే ఏ రకంగా మనకు సోమర్తనం, వీఆర్ లేజీ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఆత్మజ్ఞానాన్ని, నేను ఎవరు అన్న విషయం తెలుసుకోవడంలో మనందరం కూడా చాలా, ఈ కలియుగంలో వచ్చే వ్యక్తులందరూ కూడా చాలా లేజీ అనమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. తద్వారా ఏంటంటే నేను ఈ శరీరం అనుకుని, ఈ శరీరం యొక్క కోరికలు తీర్చుకుంటూ ఎన్నో రకాల పాపాలు చేస్తున్నారు ఈ కలియుగంలో. మరి ఇలాంటి కలియుగం ఇలా పాపాలు చేయడం వల్ల అవుతుంది, పాప ఫలితాలు వస్తాయి. తద్వారా ఎన్నో బాధలు అనిపించాల్సి ఉంది, ఎవరికి సుఖం లేకుండా పోతుంది, ఎవరికి ఆనందం లేకుండా పోతుంది. కాబట్టి ఇలాగున్న కలియుగ ప్రజల్ని ఎలా ఉద్ధరించాలని చెప్పి ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా సూత గోస్వామిని ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. దానికి సమాధానంగా సూత గోస్వామి ఆయన ఏం చెప్తారంటే, కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభి సహ కలో నష్టదృశాయేష పురాణార్థో దునోదిత. అంటే ఏంటంటే కృష్ణుడు ఎప్పుడైతే కృష్ణుడు ద్వాపరయుగంలో ఇక్కడ ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ధర్మాన్ని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన ద్వాపరయుగం అంతంలో ఆయన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఈ భాగవతం అవతరించింది అనమాట. భాగవతం అవతరించడం జరిగింది. ఎలాగైతే సూర్యుడు
వచ్చినప్పుడు అనమాట, పొద్దున్నే సూర్యుడు వచ్చినప్పుడు ఆ చీకటి అంతా అలాగే తొలగిపోతుందో, ఈ భాగవతం పురాణం అనే సూర్యుడు వచ్చినప్పుడు అంటే కాంతి వస్తుందన్నమాట. ఈ కాంతి వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న అజ్ఞానం అంధకారం అదంతా తొలగిపోయి నేను ఎవరు, భగవంతుడు ఎవరు, ఈ విషయాలన్నీ మనం చక్కగా తెలుసుకుని ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళ్తాం అనమాట. స్పిరిచువల్ లైఫ్లో అడ్వాన్స్ అవుతాం. అప్పుడు నిజమైన ఆనందం అనేది మనకి లాభం వస్తుంది అనమాట. అంటే భాగవతం చదివితే ఈ మనలో ఉన్న అనర్థాలన్నీ పోయి, అంధకారం అనే అనర్థాలన్నీ పోయి కూడా ఒక వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు ఏంటంటే ఆత్మజ్ఞానం. దీనివల్ల మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. కాబట్టి ఈ కలియుగంలో నిజంగా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, నిజమైన ఆనందాన్ని పొందాలన్నా, మనలో ఉన్న అనర్థాలన్నింటినీ కూడా తొలగించాలన్నా కంపల్సరీగా మనందరం చదవాల్సిన పుస్తకం భాగవతం, శ్రీమద్ భాగవతం. ఇప్పుడు నేను ఒక్కొక్క స్కందం గురించి షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇప్పటివరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకు ప్రథమ స్కందంలో ఉంటుందన్నమాట. నైమిషారణ్యంలో ఋషుల గురించి, పరీక్షిత్ మహారాజు గురించి, వేదవ్యాసుల గురించి, నెక్స్ట్ ఇంకా రకరకాల గొప్ప గొప్ప భక్తులు, భీష్ముడు, కుంతి మహారాణి, ఇలా అందరి గురించి కూడా ఫస్ట్ క్యాంటోలో గ్రేట్ పర్సనాలిటీస్ గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్యాంటోలో సృష్టి అనేది ఎలా మొదలైందని చెప్పి ఉంటుందన్నమాట. జనరల్గా మనకు సృష్టికర్త ఎవరంటే బ్రహ్మదేవుడు అని చెప్తాం. కానీ ఆ బ్రహ్మదేవుడు ఎవరంటే సెకండరీ క్రియేటర్ అనమాట. ప్రైమరీ అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు క్రియేట్ చేయాలంటే చాలా పంచభూతాలు, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? విష్ణుమూర్తి నుంచి వస్తాయి అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మదేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏం చేయాలో ఏమీ తెలియదు అనమాట. అప్పుడు ఆయన 1000 ఏళ్ళ తపస్సు చేసిన తర్వాత అప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయనకి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విషయాలన్నీ కూడా ఈ ద్వితీయ స్కందంలో డిస్కస్ చేయబడింది అనమాట. బ్రహ్మదేవుడికి నారదమునికి మధ్య కన్వర్సేషన్. నెక్స్ట్ థర్డ్ క్యాంటోలో వచ్చేసి ఎగ్జాక్ట్ సైంటిఫిక్ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అనమాట. అంటే పంచభూతాలు, ఇంద్రియాలు, ప్రకృతి యొక్క త్రిగుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, వీటన్నిటి ద్వారా సృష్టిని ఎలా క్రియేట్ చేయడం, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయబడింది అని చెప్పి థర్డ్ క్యాంటోలో ఉంటుంది, థర్డ్ స్కందంలో ఉంటుంది. నెక్స్ట్ ఈ థర్డ్ స్కందంలో భగవంతుడి యొక్క అవతారాలు, అంటే మన క్రియేషన్ తర్వాత భగవంతుడు అవతరిస్తాడు కదా, రకరకాల యుగాల్లో రకరకాల టైంలో అవతరిస్తూ ఉంటాడు కదా. ఏ యుగంలో ఏ రూపంలో భగవంతుడు వస్తాడని చెప్పి కూడా మనకి పేర్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కపిల భగవంతుడి యొక్క అవతారాన్ని వరాహమూర్తి, నెక్స్ట్ కపిలుడి, ఈ 2 అవతారాలు ఈ థర్డ్ క్యాంటోలో వాళ్ళ యొక్క ఉపదేశాలు, వాళ్ళ యొక్క చరిత్ర డిస్కస్ చేయబడింది అనమాట. కపిలుడు ముఖ్యంగా కపిలుడు ఎంతో సైంటిఫిక్గా ఒక జీవుడు ఈ భౌతిక శరీరంలో ఎలా బుద్ధుడవుతాడని చెప్పి చాలా కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంబ్రియాలజీ అని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే ఒక జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత 9 నెలల పాటు కడుపులో ఎలా గడుపుతాడని చెప్పి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పార్ట్ ఆఫ్ సాంఖ్య యోగా అనమాట. ఈ విషయాలన్నీ కూడా మనకి థర్డ్ క్యాంటో భాగవతంలో ఉంటుంది. అంటే భాగవతం అనేది వచ్చేసి వేదిక్ ఎన్సైక్లోపీడియా అనమాట. అంతా కూడా మనకి ఎంబ్రియాలజీ కానీ చాలా విషయాలు మనకి భాగవతం చదివి ఒక గవర్నమెంట్ ఎలా రూల్ చేయాలి, గాడ్ కాన్షియస్ వేలో ఒక గవర్నమెంట్ ఎలా రూల్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి భాగవతంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్యాంటో అంటే 4వ స్కందం. ఇందులో పృథు మహారాజు ఆయన కూడా భగవంతుడి యొక్క అవతారం అనమాట. ఆయన వచ్చేసి జనాల్ని ఎలా పరిపాలించాలి, వర్ణాశ్రమ ధర్మం ఎలా పాలించాలి, చక్కగా ఇప్పుడున్న ధర్మ క్యాస్ట్ సిస్టమ్ వేరు, వర్ణాశ్రమ ధర్మ వేరు. ఈ వర్ణాశ్రమ ధర్మ గురించి పృథు మహారాజు ఆయన ఒక రాజు అనమాట. ఆయన ఎలా పరిపాలించాడు జనాల్ని, ఈ విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ ఫేమస్ ధ్రువుడి చరిత్ర ఈ 4వ స్కందంలో ఉంటుంది. నెక్స్ట్ దక్షయజ్ఞం, ఎప్పుడైతే దక్షుడు శివుడిని అవమానిస్తాడో అది దక్షయజ్ఞం, అందులో ఆ విషయాలు కూడా ఉంటాయి. తర్వాత రుద్రగీత కూడా చెప్పబడింది. ఇది 4th క్యాంటో ఒక షార్ట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి 5th క్యాంటో ఏంటంటే భరత మహర్షి గురించి ఉంటుంది. భరత ముని ఏంటంటే ఈ భారత భూమికి భరత అనే పేరు ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఇద్దరు భరతలు ఉన్నారు. ఒకడు రాముడు యొక్క సహోదరుడు అయిన భరతుడు, ఇంకో భరత ముని కూడా ఉన్నారు. ఆయన ద్వారానే మనకి భారతదేశం అనే పేరు వస్తుంది అనమాట. ఈయన ఋషభదేవుడి యొక్క కుమారుడు. సో ఈ డిస్క్రిప్షన్ 5th క్యాంటో ఉంటుంది. ఆయన వచ్చేసి సెల్ఫ్ రియలైజేషన్ ఎలా పొందారు, లేదా ఆయన భగవంతుడు ధామమైన వైకుంఠం ఎలా చేరుకున్నారు. ఆయన వచ్చేసి ఒక జన్మలో కాదండి, ఒక 2-3 జన్మల్లో ఈ పని చేస్తూ ఉంటారు. ఈ డిస్క్రిప్షన్ మనకు వచ్చేసి 5th క్యాంటోలో ఉంటుంది. అంతేకాదు 5th క్యాంటోలో మెయిన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్.
అంటే యూనివర్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కాస్మాలజీ, వేదిక్ కాస్మాలజీ అంతా కూడా 5th canto ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ హెలిష్ ప్లానెట్స్, అంటే నరకలోకం యొక్క వివరణ, అంటే మనం ఏమేమో పాపాలు చేస్తే నరకలోకానికి వెళ్ళాల్సి వస్తుంది, సో నరకలోకం అనేది నిజం. సో ఇదంతా కూడా Canto 5లో డిస్క్రైబ్ చేయబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి Canto 6. Canto 6లో హరినామం యొక్క గొప్పతనం. ఆ నామ జపం అనేది మనకు తెలియకుండా జోకింగ్గా కూడా చేసినా కూడా ఎంతో ఫలితం ఉంటుందన్నమాట, మంచి ఫలితం. అది 6th cantoలో, అంటే అజామిలుడి స్టోరీ ద్వారా. అజామిలుడు ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టినా కూడా ఎన్నో పాప కర్మలు చేసి శరీరం వదిలేసేటప్పుడు ఆయన కుమారుడు అయిన నారాయణుని పిలుస్తాడనమాట. కానీ ఆయన కొడుకుని పిలిచినా కూడా ఆ నారాయణ రెస్పాండ్ అవుతాడనమాట. అంటే నామజపం యొక్క గొప్పతనం ఏమిటో అనేది మనకి అజామిలుడి చరిత్రలో ఉంటుంది. అది 6th cantoలో వివరణ చేశారు చక్కగా. నెక్స్ట్ వచ్చేసి చిత్రకేతుడు గురించి కూడా కథ ఉంటుంది. చిత్రకేతుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు, ఆయన చరిత్ర కూడా మనకి 6వ canto స్కందంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రహ్లాదుడి చరిత్ర, నరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుడు అంటే మనకు తెలిసే ప్రహ్లాదుడు ఎంత ఫేమస్. ఆయన ఎంతో 5 ఏళ్ల వయసులోని ఎంతో సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ అనమాట. ఎంతో భగవంతుడికి ఎంతో ఒక శుద్ధ భక్తుడు అనమాట ప్రహ్లాదుడు. ఆయన తోటి పిల్లలకి ఎలా ప్రచారం చేశాడు హరినామం గురించి, ఈ విషయాలన్నీ కూడా ఆయన తండ్రి గారికి ఆయన ఎలా ప్రచారం చేశాడు, ఇవంతా కూడా 7th cantoలో డిస్క్రిప్షన్ ఉంటుంది. హిరణ్యకశిపుడు అనమాట ప్రహ్లాదుడు తండ్రి. అతను ఒక రాక్షసుడు. ప్రహ్లాదుడు సొంత కొడుకైనా కూడా శత్రువు, అంటే హరిని శత్రువు కింద చూస్తాడు కాబట్టి ఎంతో శత్రువుకి భక్తి చేసినందుకు ప్రహ్లాదుని ఎన్నో రకాల ఇబ్బందులు పెడతాడు. కానీ అవన్నీ కూడా టాలరేట్ చేసి ప్రహ్లాదుడు ఎలాగా భగవంతుడిని ఎప్పుడు కూడా స్మరిస్తూ, ఏ క్షణంలో కూడా నాకు భగవంతుడు కష్టాలు పెడుతున్నాడు, భగవంతుడిని వదిలేద్దామని ఎప్పుడు అనుకోకుండా ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తూ చివరికంట భగవంతుడి పాదాలని ఎలా చేరుకుంటాడో మనకి ఈ Canto 7 అంటే 7వ స్కందంలో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి 8వ స్కందం, అది వామన అవతార. అంటే ఈ 8వ స్కందంలో వచ్చేసి వామన అవతారం గురించి ఉంటుంది, రకరకాల అవతారాల గురించి ఉంటే వామన అవతారం. నెక్స్ట్ గజేంద్ర మోక్షం గురించి ఉంటుంది. నెక్స్ట్ సముద్ర మంథనం గురించి ఉంటుంది. ఆ సముద్ర మంథనంలోనే మోహిని అవతారం కూడా వస్తుంది, మోహిని అవతారం గురించి కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 9వ స్కందం. 9వ స్కందంలో ఈ భూమిని పరిపాలించిన రాజులు సూర్యవంశం, చంద్రవంశం ఉంటుంది కదా, ఈ సూర్యవంశం గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఇందులో అంబరీష్ మహారాజ్ చరిత్ర, నెక్స్ట్ రామాయణం, రాముడి చరిత్ర కూడా ఇందులో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10వ స్కందం. ఈ 10వ స్కందంలో చంద్రవంశం వాళ్ళ గురించి ఉంటుంది. చంద్రవంశంలో మెయిన్ రాజు మన కృష్ణుడు అనమాట. కృష్ణుడి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ 10వ స్కందంలో ఉంటుంది. యాక్చువల్లీ ఈ 10వ స్కందం మొత్తం భాగవతం అంతటి కూడా సారం అనమాట. అంటే మనం మొత్తం భాగవతాన్ని ఒక విగ్రహంతో పోలిస్తే, విగ్రహంలో మన గుడికి వెళ్ళినప్పుడు విగ్రహం చూసినప్పుడు భగవంతుడి యొక్క పాదాలని ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. దాన్ని మొదటి స్కందంతో పోల్చారనమాట. భగవంతుడి యొక్క ముఖారవిందాన్ని 10వ స్కందంతో పోల్చడం జరిగిందనమాట. అందుకే 10వ స్కందం చాలా ఇంపార్టెంట్. ఇందులో కృష్ణుడి యొక్క బృందావన లీలలు, ఆయన చేసిన మథురాల లీలలు, ద్వారకాల లీలలు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎంతో చక్కగా వేదవ్యాసుల వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏకాదశి స్కందం, అంటే 11th canto అనమాట. 11th canto. ఈ 11th cantoలో ఉద్ధవ గీత, నెక్స్ట్ అవధూత బ్రాహ్మణ, ఒక ఆయన ఉంటారు అవధూత బ్రాహ్మణ, ఆయన దత్తాత్రేయుడు అని కూడా చెప్పబడింది. ఆయన చెప్తారనమాట, ఈ ప్రకృతిలోనే మనం చాలా వస్తువులు చూసి ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట. అలాగే 24 గురువుస్, అంటే నీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒక పాము నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒక తేనెటీగ నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఒక స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. ఈ రకంగా రకరకాల వ్యక్తుల నుంచి ఆయన 24 గురువుస్ గురించి చెప్తారనమాట. ఇదంతా మన చుట్టుపక్కల ఉన్న వాటిని చూసి వాళ్ళని మన గురువు కింద మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా 11th cantoలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి యొక్క, అంటే కృష్ణుడు ఆయన ధామానికి తిరిగి వెళ్ళిపోవడం, లేదా యదువంశస్థులందరినీ కూడా కృష్ణుడు తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఇదంతా కూడా డిస్క్రిప్షన్ వచ్చేసి 11th cantoలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 12వ కాండం లేదా 12వ స్కందం. అందులో ఏముంటుందంటే ఇది ఒక భవిష్య పురాణం లాగా అనమాట. అంటే కలియుగంలో రాబోయే రాజుల గురించి చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో చాణక్యుడి గురించి కూడా చెప్పబడింది. మనకి తెలుసు కదా, చాణక్య చంద్రగుప్త అంటాం. చంద్రగుప్త అంటే రాజు, చాణక్యుడు అంటే ఆయన మంత్రి అనమాట. ఇవి అంటే భాగవతంలో ఎంతో క్లియర్గా చెప్పబడింది అనమాట. వాళ్ళు రాకముందరే ఈ చంద్రగుప్తుడు అనే రాజు ఉంటాడు, ఆ రాజుకి ఒక మంత్రి ఉంటాడు చాణక్యుడు. ఎంతో
ప్యూర్ బ్రాహ్మణ ఆయన ఈ రకంగా కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది అన్నమాట. చాణక్యుడి గురించి ఆయన రాకముందరే భాగవతంలో ఆయన గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ మార్కండేయ ఋషి గురించి కూడా ఉంటుంది 12వ స్కందంలో. ఆయన వటపత్ర స్థాయి, ఎప్పుడంటే ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా నీళ్ళతో నిండిపోయినప్పుడు ఈ నీళ్ళల్లో వటపత్ర స్థాయి అంటే భగవంతుడు కృష్ణుడు ఒక చిన్న బేబీ రూపంలో ఒక వటపత్రం మీద తేలుతూ ఉంటాడు అనమాట. అది మార్కండేయ దర్శనం అవుతుంది. సో నెక్స్ట్ భాగవతం యొక్క గొప్పతనం మొత్తం 18 పురాణాల యొక్క లిస్టుతో ఈ భాగవతం సమాప్తం అవుతుంది అనమాట. కాబట్టి ఈ భాగవతం అనేది వేదిక ఎన్సైక్లోపీడియా. ఇది చదివితే మనలో ఉన్న అంధకారం అంతా తొలగి మనకి వెలుతురు అనేది చూస్తాం అనమాట. అంటే మనకి ఏదైనా చూడాలి అంటే వెలుతురు కావాలి కదా, కానీ మన హృదయంలో ఉన్న ప్రస్తుతం అయితే మొత్తం అంధకారంతో నిండిపోయి ఉందన్నమాట. మొత్తం ఈ అంధకారం వల్ల నేను ఎవరు, భగవంతుడు ఎవరు, నేనేం చేయాలి, ఈ విషయాలు ఏమీ తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ భాగవతం చదవడం మొదలు పెడతామో మనలో ఉన్న అంధకారం అంతా తొలగిపోయి నేను ఎవరు, భగవంతుడు ఎవరు, నిజమైన ఆనందం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అందరూ దయచేసి భాగవతం చదవండి. హరే కృష్ణ. Hare Krishna, Krishna